ఏలూరులో అత్యంత దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నటువంటి రత్నగ్రేస్పై ప్రేమోన్మాది అత్యంత దారుణంగా పాశవికంగా హత్య చేశాడు. ప్రస్తుతం ఆమె ఇదే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలో నిర్జీవంగా ఉందనే చెప్పుకోవచ్చు. అన్నీ బాగుంటే ఈరోజు కూడా స్కూల్కి వెళ్ళేది. అక్కడ కంప్యూటర్కి సంబంధించిన పాఠాలు ఆమె చెప్తుంటుంది. వేసవి సెలవులు కాబట్టి అడ్మిషన్ ప్రాసెస్లో ఉంది. నిన్న మధ్యాహ్నం కూడా స్కూల్ లంచ్ అవర్లో తాను బయటకు వెళ్తుండగా అక్కడికి చేరుకున్నటువంటి ఈ ఉన్మాది అత్యంత పాశవికంగా ఆమెపై దాడి చేయడం జరిగింది. అక్కడికక్కడే ఆమె చనిపోవడం కూడా జరిగింది. ఈ ప్రేమోన్మాది యేసురత్నం మాత్రం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వెంటిలేటర్ మీద ఉన్నాడు. అసలు ఏం జరిగిందనే దాని మీద రత్నగ్రేస్ కజిన్ ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమండి, ఏంటి అసలు ఏం జరిగింది నిన్న? ఏం జరిగింది అనేది మాకైతే పూర్తిగా తెలియదండి. మాకు పిల్ల పొద్దున్నే లేచి కాలేజ్ కానీ వెళ్ళింది. స్కూల్లో టీచర్ కదా, స్కూల్ కానీ వెళ్ళింది ఏ రోజులాగానే. కాకపోతే మధ్యాహ్నానికి ఫోన్ చేసి ఇలాగ మీ పిల్ల మీద అటాక్ జరిగింది రండి అన్నారు తప్ప ఇలాగ జరిగింది, ఇలాగ అటాక్ అయిపోయింది, పిల్ల చనిపోయింది అన్న విషయం మాకు చెప్పలేదు. రమ్మన్నారు. మేము వెళ్ళేసరికి అక్కడ స్పాట్లో పోలీసు వాళ్ళు ఉన్నారు. మాకు పిల్లల్ని హాస్పిటల్లో పంపించామన్నారు తప్ప ఏం జరిగింది అనేది పూర్తిగా తెలియదు. మేము ఇక్కడికి వచ్చేసరికి పాప లేదని చెప్పేసి అన్నారు. మేము అంటే రత్నగ్రేస్ మదర్ కూడా ఎప్పటి నుండో వేధింపులకు గురి చేస్తున్నాడు. ఎవరైతే యేసురత్నం తల్లితో కూడా మాట్లాడాము, ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకున్నాము. మరి అంటే ఎప్పుడు నుండి ఈ వేధింపులు పెద్దల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఇది మా దృష్టికి అయితే ఎప్పుడు రాలేదండి. మాకు తెలిసి మా కజిన్స్ బ్రదర్స్లో కానీ మా సిస్టర్స్లో కానీ మాకు ఎప్పుడు ఈ విషయాలు ఏమీ తెలియదు. మాకు తెలిసింది ఏంటంటే క్లాస్మేట్స్ 6th క్లాస్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా క్లాస్మేట్స్ అన్న విషయం అయితే తెలుసు. కానీ ఇలాగా ఈ లవ్ అనేది వేధింపులు అనేది మాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల విషయం ఎవరో బయట పెట్టుకోరు అనేది ఉన్న వాస్తవం. అది జరిగింది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఎప్పుడు జరిగిందండి? పెళ్లి ముహూర్తం ఎప్పుడు నిర్ణయించారు? మొన్న ఆదివారం రోజు ఎంగేజ్మెంట్ కంప్లీట్ చేసుకున్నారన్న. ముహూర్తం వచ్చేసి 16వ తారీఖు 17వ తారీఖులో పెళ్లి పెట్టుకున్నారు. జూన్. అది ఏమంటున్నారు పోలీసులు? ఏమంటున్నారు పోలీసులు? ఏమంటారన్న, ఇంకా చూస్తున్నాము కనుక్కుంటామో మొత్తం అని చెప్పేసి అంటారు తప్ప వాళ్ళకి ఇప్పుడు దాడి చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ మనిషి కూడా కొంచెం విషమంగానే ఉన్నాడు. కాబట్టి ఆ మనిషి కోలుకుంటే కానీ ఏమీ చేయలేరు ఎవరైనా సరే. లేదంటే ఇప్పుడు ఆ మనిషి కోలుకుంటే ఏమన్నా పని ఎందుకు చేశాడు ఏంటి, ఏమన్నా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, పిల్ల ఏమన్నా ఇచ్చేసిందా అనేది తెలుస్తుంది మనకి. పీడిఎస్యు జిల్లాధ్యక్షులు ఉన్నారు నాని. ప్రైవేట్ స్కూల్ టీచర్ని అత్యంత దారుణంగా పాశవికంగా హత్య చేశారు. అక్కడే అంటే అసలు ఈ ఘటనలు ఏ విధంగా చూడాలి? పీడిఎస్యు తరఫున మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? నిన్న జరిగిన ఘటన చాలా బాధాకరం, చాలా దారుణం. ఎందుకంటే గతంలో కూడా అంటే ఒక 1 year క్రితమే ఒక ఇట్లాగే గృహిణి మీద కూడా యాసిడ్ దాడి జరిగింది శాంతినగర్ ప్రాంతంలో. నిన్న అదే దగ్గర ఉన్నటువంటి సత్రంపాడులో కూడా ఇక్కడ ప్రేమోన్మాది ఎవరైతే ఉన్నారో అతను దాడి చేశాడు. అయితే ఇదంతా కూడా అదే అంటే పాఠాలు చెప్పాల్సినటువంటి ఎవరైతే టీచర్ ఉన్నారో ఆ టీచరే ఈరోజు ప్రేమోన్మాది దాడిలో మృతి చెందడం చాలా బాధాకరం. ఎందుకంటే విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులు సరైన మార్గంలో పెట్టేటువంటి టీచర్నే ఎట్లాగా దాడి చేసి చంపేశారంటే వ్యవస్థ ఏ విధంగా ప్రయాణం చేస్తూ ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఈ ఎవరైతే ప్రేమోన్మాది అయినటువంటి వ్యక్తి ఉన్నారో అతను గత 2 years నుంచి కూడా ఆ పాప వెనకాల వెంటపడి ఆ పాపను వేధిస్తున్నట్టు కూడా తెలిసింది. అయితే మా పోలీసులు ఏమన్నా కౌన్సిలింగ్ చేశారా లేదంటే వాళ్ళకి కేసు పెట్టారా లేదనేది మనకు ఒక సమాచారం లేదు. అయితే అట్లా ఏమన్నా కేసు పెట్టి కౌన్సిలింగ్ ఇప్పించుంటే ఈరోజు ఆ పాప బతుకుండేదని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే నిన్న జరిగినటువంటి దాడిని కూడా మనం పోలీసుల వైఫల్యంగానే మనం భావించాలి. ఎందుకంటే ఈ ఏలూరు జిల్లాలో కానీ ఏలూరులో కానీ 144 సెక్షన్ ఉంది. ఎవరూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి అవకాశం లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నామని ఒకవైపు చెప్తున్న క్రమంలో ఈరోజు నిన్న దాడి జరగడం అంటే అది పోలీసుల వైఫల్యం కూడా మనం భావించాలి. అట్లాగే ఈ యొక్క మార్పులు ఏవైతే సమాజంలో వస్తున్నాయో వాటి మీద విద్యార్థులకు కానీ ఇట్లా ప్రజలకు కానీ కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. అట్లాంటి కౌన్సిలింగ్ లేనప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అట్లాగే సినిమాల వల్ల కూడా ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమాల ప్రభావం జనరల్గా మనుషుల మీద ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి సినిమాలు ప్రేరేపితంగా ప్రజల యొక్క ఆలోచన విధానం ఉంటుంది. కాబట్టి ఆ దిశలోనే ఈరోజు మర్డర్ జరిగింది. అట్లాగే నిన్న డిఎస్పీ గారు మాట్లాడుతూ కూడా 302 పెట్టారని చెప్పారు. అయితే 302 కాదు, ఖచ్చితంగా అతను యావజ్జీవ శిక్ష అంటే ఏదైతే మరణశిక్ష ఉందో దాన్ని జరిగే విధంగా అమలు చేసే విధంగా చట్టంలో రూపొందించి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఎవరైతే ఈ ప్రేమోన్మాది ఉన్నాడో అతనికి భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి.
ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో చేయాలంటే భయపడే విధంగా కూడా పోలీసులు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా పీడిఎస్గా డిమాండ్ చేస్తాం. మనం చూసినాం ఇక్కడ మార్చురీ దగ్గర విషాద ఛాయలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రైవేట్ స్కూల్లో రత్నగ్రేస్ టీచర్గా పనిచేస్తుంది. 4 రోజుల క్రితమే ఆమెకు ఎంగేజ్మెంట్ కూడా అయింది. బంధువులంతా కలుసుకున్నారు. జూన్ 16న పెళ్లి తేదీ కూడా నిర్ణయించుకున్నారు. అన్నీ బాగున్నాయి. అమ్మాయి ఎంతో సంతోషంగా ఉంది. తల్లి కూడా చాలా నిన్న బాధపడుతూ కానీ బంధువులు కానీ ఇంకా బంధువులంతా కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇటువంటి సమయంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకోవటం, నిన్నటి వరకు తమ మధ్యలో ఉన్నటువంటి రత్నగ్రేస్ లేదు అన్న నిజాన్ని వాళ్ళు కొంత జీర్ణించుకోలేకపోతున్నారనే చెప్పుకోవచ్చు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలో ఉన్నటువంటి రత్నగ్రేస్ మృతదేహం చూసేందుకు వారు బంధువులంతా వస్తున్నారు. మరోపక్క ప్రజా సంఘాల నుండి కూడా డిమాండ్ గట్టిగా వినపడుతుంది. గాయాలతో ఉన్నటువంటి ఏదైతే యేసురత్నం ఉన్నాడో అతను మీద కఠిన చర్యలు తీసుకోవాలి చట్ట ప్రకారం. మరలా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఒక గుణపాఠంగా కూడా ఉండాలని కూడా ఇక్కడ ప్రజా సంఘాలు డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి. For more videos like this, subscribe Big TV channel.